ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో వీడియో అయితే స్టార్ట్ చేసాము. టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు కిషోర్ గారు అంటే మన సబ్స్క్రైబర్ అనమాట, బ్రేక్ ప్యాడ్ల అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలని అడిగారు. అంటే ట్రాక్టర్కి బ్రేక్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని అడిగారు. మన మ్యాసివ్ ఫర్గ్యూషన్లో దాదాపు 5 రకాల బ్రేక్స్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిల్లో మనం 4 రకాలు మాత్రమే చెప్పుకుంటున్నాం. 5 రకం ఏంటంటే కారుకు వచ్చినట్టు పైనుంచి పెడల్ వస్తుంది. ఆ టైప్ అయితే మన దగ్గర ప్రెజెంట్ లేదు. మన దగ్గర ఏవైతే ఈ 4 రకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ ఎందుకు భయ్యా, తొందరగా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏ ట్రాక్టర్కి ఎటువంటి అడ్జస్ట్మెంట్లు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇటువంటి టైప్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఒక 241కి మాత్రమే వస్తుంది. ఈ బండికి బ్రేక్ లైనింగ్స్ ఈ డ్రమ్ములు అయితే వస్తాయి భయ్య. వీటిని డ్రై బ్రేక్స్ అని కూడా అంటారు. ఇవి గేర్ ఆయిల్తో ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఈ బ్రేక్స్ ని ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చి హౌసింగ్ దగ్గర ఇటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇవి పీడీ బండికి వస్తాయి. దీని బ్రేక్ లైనింగ్స్ వచ్చి ఆయిల్ లో తడుస్తూనే ఉంటాయి, అందుకని ఇవి ఆయిల్ బ్రేక్స్ అంటారు. గేర్ ఆయిల్ కానీ కరెక్ట్ గా మెయింటైన్ చేయలేదంటే మీకు బ్రేక్స్ అయితే సరిగా పడవు. ఇటువంటి బ్రేక్స్ కి మీరు గేర్ ఆయిల్ కానీ టైం టు టైం కానీ చేంజ్ చేసుకుంటే, మెయింటైన్ కానీ చేసుకుంటే మీకు ఎక్కువ లైఫ్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఈ విధంగా బ్రేక్ రాడ్కి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కొన్ని బండ్లకి. ఇవి వచ్చి అల్ట్రా పీడీకి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ బ్రేక్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి కూడా వస్తాయి. తర్వాత 7250కి ఇటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తాయి భయ్య. ఇక్కడ 3 నట్లు అయితే మనకు కనబడుతున్నాయి. మనకు కనబడింది ఇంకో నట్ అయితే ఉంది, అది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ వచ్చి 7235కి వస్తుంది. ఈ బండి కూడా ఆయిల్ బ్రేక్స్ తో వస్తుంది. ఈ బండి కానీ మీ దగ్గర ఉంటే చాలా ఈజీగా దీని బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్రేక్స్ లో ఎన్ని రకాల అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో చూసారు కదా. ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. అందుకోసం ఎంత టైం అయినా నేను తీసుకుంటాను భయ్య. మీకోసం ఇంట్రెస్ట్ ఉండి బాగా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు బ్రేక్ రాడ్కి హ్యాండ్ బ్రేక్ కనెక్షన్ ఉంటుంది. అది టైట్గా ఉందా లూజ్గా ఉందా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది కానీ టైట్గా ఉందంటే మనం బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు పెడల్ కరెక్ట్గా మనకి ప్లే అనేది రాదు. ఈ హ్యాండ్ బ్రేక్ కేబుల్ ఏదైతే ఉందో ఇది పెడల్ని లాగి పట్టుకొని ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే ఇది ప్లే ఉందా లేదో చూసుకోవాలి మనం. ఇది ఫ్రీగా ఉందంటే మనకు పెడల్ కూడా ఫ్రీగా ఉంటుంది భయ్య. ఈ బండికి అయితే ఇది టైట్గా అయితే ఉంది. దీన్ని ఎలానే పెట్టుగా నేను టైట్ చేశానంటే మళ్ళీ కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ రాదు భయ్య నాకు. సో అందుకోసం దీన్ని లూజ్ చేసి చూపిస్తా. ఈ హ్యాండ్ బ్రేక్ కేబుల్కి 14 సైజ్ లాక్ నట్లయితే 2 అయితే వస్తాయి. మీ దగ్గర 14-15 స్పానర్ ఉన్నదంటే ఈజీగా లూజ్ చేసుకోవచ్చు వీటిని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ సైడ్ హ్యాండ్ బ్రేక్ కేబుల్ లూజ్ చేస్తున్నారంటే స్పానర్ని కిందకి తిప్పాలి. అదే మీరు లెఫ్ట్ సైడ్ చేస్తున్నారంటే స్పానర్ని పైకి లేపాలి. ఇప్పుడు లూజ్ చేసాం కదా, ప్లే అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఇలానే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు భయ్య, అది మీ ఇష్టం. మీరు కానీ ఈ విధంగా చేసుకుంటే మీకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ వస్తుంది. అందుకోసం చెప్తున్నా. ప్లే ఎంతో చూశారు కదా. క్లారిటీ లేదా, నేను ఒకసారి క్లారిటీగా పెడతాను చూడండి. ఒకసారి ఈ విధంగా ప్లే అయితే ఉండాలి మనకి. చూసారా, ఇలా ఊపినప్పుడు మనకు ప్లే రావాలి. కేబుల్ కానీ ఈ విధంగా ఫ్రీగా ఉంటే బ్రేక్ పెడల్కి కేబుల్కి ఎటువంటి సంబంధం ఉండదు భయ్య. ప్లే ఏ విధంగా ఉండాలి అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఈ 2 లాక్ నట్లని టైట్ చేసేయండి. వీటిని టైట్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్లే ఎంత ఉందో. కొన్నిసార్లు టైట్ చేసినప్పుడు మళ్ళీ కేబుల్ టైట్ అయిపోతూ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి భయ్య. కేబుల్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ బ్రేక్స్ ఏ విధంగా టైట్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు కూడా బ్రేక్స్ టైట్ చేసేటప్పుడు వెళ్ళగానే టైట్ చేసేవాకండి. ఒకసారి పెడల్ చూసుకోండి, ఏ పెడల్ హైట్ ఉంది ఏ పెడల్ డౌన్ ఉంది ఒకసారి చూడండి. అలా అన్ని బాగానే చెప్తున్నావు, అసలు మేము బ్రేక్ పెడల్ ఎంత హైట్ పెట్టుకోవాలో చెప్పట్లేదు అనుకున్నారా? చెప్తాను చూడండి. పెడల్ని ఈ విధంగా తొక్కి పెట్టి స్కూల్ పిల్లల దగ్గర ఒక స్కేల్ ఉంటుంది భయ్య, అది తీసుకోండి. ఇక్కడ ఈ స్టాపర్ కాడ నుంచి బ్రేక్ పెడల్ వరకు ఈ మధ్యలో గ్యాప్ వచ్చి 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకవేళ స్కేల్ దొరకలేదంటే మీ చేతి 3 వేలు ఎంత గ్యాప్ ఉన్నాయో ఆ గ్యాప్ బ్రేక్ పెడల్ మధ్యలో పెట్టండి. 2024లో వచ్చే 241లకి బ్రేక్ డ్రమ్ లో వచ్చే యాక్చువేటర్ కి 8 స్ప్రింగ్లు వస్తున్నాయి. దానికి ఈ విధంగానే పెట్టుకోవాలి. మీరు కానీ హైట్ పెట్టారంటే బ్రేక్ డ్రమ్లు హీట్ ఎక్కిపోయి కూర మాడిపోతే ఎట్టయితే వాసన వస్తుందో ఆ విధంగా బ్రేక్ లైనింగ్ మాడిపోతాయి. మీకు బండి కూడా అంత ఫ్రీగా మూవ్ అవ్వదు, భారంగా వెళ్తుంది. అందుకని నేను చెప్పినట్టు చేసుకున్నానంటే మీకు బ్రేక్ లైనింగ్స్ లైఫ్ వస్తాయి, ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం భయ్య, నాదేముంది, నేను చెప్పాల్సింది చెప్తున్నా. మీరు పాటిస్తే అది మీ ఇష్టం, పాటించకపోతే ఇంకా అది కూడా మీ ఇష్టమే, నేనేం చేయలేను దానికి. ఇదంతా టైం వేసేందుకు బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ ఎలాగో చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 16 స్పానర్ తీసుకొని ముందు ఈ రాక్ నట్ని లూజ్ చేయండి. ఫస్ట్ ఒక నట్ లూజ్ చేయండి. ఒకవేళ టైట్గా తిరుగుతూ ఉంటే ఇంకో స్పానర్ తీసుకొని దాని ముందు ఉన్న లాక్ నట్ కూడా పట్టుకోండి. దాన్ని పట్టుకొని దీన్ని తీయండి. ఇదైతే మనకు ఫ్రీగానే వచ్చింది, ఎందుకంటే కొత్త బండి కాబట్టి. మీకు రానప్పుడు ఖచ్చితంగా 2 స్పానర్లు అయితే పెట్టుకోండి. కాటర్ పిన్ తీయకముందే ఈ లాక్ నట్లు లూజ్ చేసుకోండి భయ్య, మళ్ళీ తీయాలంటే కొద్దిగా కన్వీనియంట్గా అయితే ఉండదు మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే కాటర్ పిన్ తీయాలి. ఈ కాటర్ పిన్ తీయడానికి కటింగ్ బ్లేడ్ ఎత్తుకుని ఏదేదో చేస్తుంటారు భయ్య. సింపుల్గా తీయచ్చు, చూపిస్తాను చూడండి.
ముందుగా దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోండి, స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి. మీరు కానీ దీన్ని ఈ విధంగా పెట్టుకుంటే చాలా ఈజీగా తీయచ్చు. చూపుడు వేలుతో దీన్ని ఈ విధంగా పట్టుకొని కానీ వెనక్కి లాగారంటే కొద్దిగా గట్టిగానే ఉంటుంది, లాగారంటే ఈజీగా వస్తుంది. ఒకవేళ మీ వేలుతో కానీ రాలేదంటే రింగ్ స్పానర్ వేసుకుని కానీ లాగారంటే వచ్చేస్తుంది. అన్న ఇది కొత్త బండి కదా, ఎట్టైనా వంగుతుంది ఎట్టైనా వస్తుంది అనుకోవచ్చు. పాత బండి అయినా పర్వాలేదు భయ్య, అంతా ఒకటే. ఇదే ప్రాసెస్లో తీయండి. చేతితో రాకపోవచ్చు, కటింగ్ బేర్తో తీయండి. ఇప్పుడు చూడండి, నేను కటింగ్ బేర్ వాడానా, స్పానర్ వాడానా, చేతితోనే తీసాను. సో వస్తుంది, ట్రై చేయండి భయ్య, వస్తుంది. మనకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది భయ్య, రావాలి, అది తప్పదు. మీరు ఇదే విధంగా తీయండి, ఖచ్చితంగా వస్తుంది. రాలేదంటే నీళ్ళు పోయండి, నీళ్ళు పోసి కటింగ్ బేర్తో అటు ఇటు తిప్పారంటే ఈజీగా వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ పిన్ని ఈ విధంగా అదినారంటే బయటకు వస్తుంది, ఈజీగా తీసేయచ్చు. కొన్నిసార్లు ఈ పిన్నులు స్టక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో కొట్టండి, కొడుతూ ఈ పిన్నుని బయట లాగండి, ఈజీగా వస్తుంది. పిన్ను బయటికి తీసాక ఇప్పుడు ఏం చేయాలో చూడండి ఒకసారి. ఈ రాడ్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పారంటే లూజ్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం తిరుగుతుంది కదా, రివర్స్లో తిరిగినప్పుడు ఏ విధంగా తిరుగుతుందో అలా తిప్పమంటున్నా. ఈ విధంగా కానీ తిప్పితే బ్రేక్ మనకి లూజ్ అవుతుంది. లేదన్నా మేము టైట్ చేసుకోవాలంటే ఇందాక ఎలా అయితే తిప్పారో అలా ఆపోజిట్ తిప్పండి, రైట్ సైడ్ తిప్పండి. రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ తిప్పారంటే మీకు టైట్ అవుద్ది. సేమ్ భయ్య, మొత్తం అంతా ఒకటే. ఇందాక చేసిన దానికి ఆపోజిట్ చేయండి. లూజ్ చేయాలంటే లెఫ్ట్కి తిప్పండి, టైట్ చేయాలంటే రైట్కి తిప్పండి. తిప్పడం అయిన తర్వాత ఒకసారి పిన్ వేసుకొని తర్వాత చెక్ చేయండి. ఎప్పుడు కూడా 1-2-3 సార్లు అయినా సరే దాన్ని చెక్ చేసుకొని అప్పుడు మనం కాటర్ పిన్ వేసుకోవాలి. లాగండి, పర్లే 1-2 సార్లు లాగండి, కరెక్ట్గా లేదు చూసుకోండి. పెడల్ 2 మనకు సమానంగా రావాలి. సమానంగా వచ్చిన తర్వాత మనం ఏంటంటే కాటర్ పిన్ వేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేయండి. లెఫ్ట్ సైడ్ చేసుకున్నాక రైట్ సైడ్కి రండి. పెడల్ హైట్ ఫస్ట్ ఆ పక్క పెట్టేయండి, తర్వాత రైట్ సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే రైట్ సైడ్ పెడల్కి పక్కనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. లెఫ్ట్ ఎంతైతే పెట్టామో అదే పెడల్ అడ్జస్ట్మెంట్ ఈ పక్క మనం పెట్టుకోగలం. మీకు అర్థం కాలేదంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వినండి, పనిని క్లారిటీగా తెలుసుకొని చేయండి. మీకు క్లారిటీగా చూపించడం కోసం నేను లెఫ్ట్ సైడ్ అయితే చేశాను. ఏ సైడ్ అయినా ఒకటే భయ్య, లెఫ్ట్ అయినా ఒకటే, రైట్ అయినా ఒకటే, ఒకే విధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ చేసుకోండి, లెఫ్ట్ చేసుకున్న తర్వాత రైట్కి వెళ్ళండి. ఈ టైప్ బ్రేక్ రాడ్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఇంకా లేట్ లేకుండా కాటర్ పిన్ వేసేద్దాం, నెక్స్ట్ టాపిక్ కూడా పోవాలి కాబట్టి. సో కాటర్ పిన్ ఏ విధంగా అర్థమలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కాటర్ పిన్ టెస్ట్ చేయడానికి కూడా మన వాళ్ళు చాలా కష్టపడుతుంటారు భయ్య. ఏంటంటే కటికి మీద ఎత్తుకుని అటు ఇటు వంచుతారు, ఎటు పడితే అట్లా లాగుతారు, రాదు. సింపుల్గా స్పానర్ ఏ విధంగా పెట్టి కనబడట్లేదా, క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇలా కింద కొంచుకొని చూడండి, ఇలాగని అదిమారంటే మీరేం కింద కొంచబల్లా ఏ విధంగా అదిమారంటే పడిపోద్ది, పైకి పెట్టుకొని అదవండి. చూసారా అంత సింపుల్గా అయితే కాటర్ పిన్ వేసాము. సో అంతే, పెద్ద కష్టపడబల్లే, సింపుల్గా చేసుకోవాలి పని అంతా. మనం కాటర్ పిన్ వేసాం అయిపోయింది అనుకోబాకండి. ఇప్పుడు బ్రేక్ రాడ్ నట్లు ఏవైతే లూజ్ చేసామో అవి ఇప్పుడు టైట్ చేసుకోండి. ఈ పిన్ని కరెక్ట్గా సెంటర్ చేసుకొని అప్పుడు ఈ నట్లని లాక్ చేయాలి. ఆ ప్లేట్ వచ్చేసి డేంజర్ లైట్ స్విచ్ది, మీరు కరెక్ట్గా సెంటర్ చేసి పెట్టండి. ఎట్లా పెడితే అట్లా పెట్టేయబాకండి, అది ఎట్లా ఉందో కరెక్ట్గా అట్లానే పెట్టండి. ఈ లాక్ నట్లు రెండింటిని దగ్గరికి లాక్కొని స్పానర్తో లైట్గా మీడియం టైట్ చేసుకోండి. బలంగా వేయబల్లా, లైట్గా వేస్తే చాలు, అవి ఎక్కడికి పోవు, మితంగా వేసుకోండి. మీ చేతి పట్టు చూపించి గట్టిగా కానీ లాగారనుకో ఇంకా మళ్ళీ రేపు ఇప్పేటప్పుడు రెండోసారి రావు. సో అందుకని మితంగా టైట్ చేసుకోండి. 241కి బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకో బండికి చూద్దాం భయ్య. ఈ బండి వచ్చేసి 241 PD. దీని బ్రేక్ లైనింగ్స్ ఎప్పుడు ఆయిల్లోనే ఉంటాయి భయ్య, అంతకుముందు చెప్పాను కదా. వీటిలో కానీ కొద్దిగా వాటర్ కానీ కలిసిందంటే, దీంట్లో గేర్ ఆయిల్లో కానీ వాటర్ కలిసిందంటే మన బ్రేక్స్ పడవు. ఇంకోటి గేర్ ఆయిల్ తగ్గినా కూడా బ్రేక్స్ పడవు. సో ఈ బండికి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా సరే పెడల్స్ చెక్ చేయకుండా బ్రేక్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేయబాకండి. ఫస్ట్ రావడం పెడల్స్ చెక్ చేసుకోండి, తర్వాత ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉందో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకు రైట్ సైడ్ డౌన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ చేద్దాం. దీనికి 18 స్పానర్లు 2 తీసుకోండి. ఒక స్పానర్తో బ్యాక్ సైడ్ నట్ని పట్టుకోండి, ఇంకొక 18 స్పానర్ తీసుకొని దీంతో ఫ్రంట్ ఉండే లాక్ నట్ని లూజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఉండే నట్ని టైట్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ నట్ని టైట్ చేసేటప్పుడు మితంగా చేసుకుంటూ చెక్ చేసుకుంటూ టైట్ చేసుకోవాలి. పీడీ బండికి బ్రేక్ పెడల్ ఫ్రీ ప్లే ఎంత ఉండాలి ఒకసారి చూడండి. 5.5 సెంటీమీటర్ ఉండాలి. ఎంఎంలో చెప్పాలంటే 55 mm. 55 mmకి 5 mm పెరిగిన ఇబ్బంది లేదు, 5 mm తగ్గిన ఇబ్బంది లేదు. అన్న ఇవన్నీ మాకు తెలియదంటే నేను ఒకటి చెప్తాను చూడండి. మీ చేతి 3 వేలు తీసుకొని ఆ పెడల్ మధ్యలో ఉన్న గ్యాప్లో పెట్టండి. మీ చేతి 3 వేల గ్యాప్ ఎంత వస్తుందో అంత టైట్ చేసుకుని చాలు. బ్రేక్స్ హైట్ పెట్టుకుంటే ఏమవుద్దంటే లైనింగ్కి మధ్య గ్యాప్ తగ్గిపోయి ఆయిల్ ఫ్లోటింగ్ జరగక లైనింగ్ గబాన్ అరిగిపోద్ది. అరిగిపోయిన ప్రాబ్లం లేదు, మాకు హైటే కావాలనుకుంటే ఇంక మీ ఇష్టం. ఇందాక మనం బ్రేక్స్ టైట్ చేసాం కాబట్టి పెడల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. పెడల్స్ ఎప్పుడు 2 సమానంగా ఉండాలి. మీకు డౌట్గా ఉంటే 1-2 సార్లు లాగి చూసుకోండి. కరెక్ట్గా వచ్చింది బాగుంది అనిపించినప్పుడే బ్రేక్ నట్లని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు ఒకవేళ బ్రేక్స్ అన్లెవెల్ కానీ టైట్ చేసుకుంటే సడన్ బ్రేక్ కొట్టినప్పుడు ఏ పక్క అయితే హైట్ ఉందో ఆ పక్క బ్రేక్ పడిపోద్ది ఫస్ట్.
మీకేమొద్దంటే వెంటనే సైడ్ లాగేస్తుంది. సో అందుకని 2 సమానంగా టైట్ చేసుకోవాలి. ఇది సడన్ బ్రేక్ కొట్టినప్పుడే జరుగుతుంది, భయపడబాకండి. మనమైతే 2 పెడలు సమానం పెట్టేసాం. ఇంకేం చేస్తారంటే బ్యాక్ సైడ్ నట్ని మళ్ళీ పట్టుకొని ఈ లాక్ నట్ ఏదైతే ఉందో దీన్ని టైట్ చేయండి. మొత్తం దగ్గరికి తీసుకెళ్ళి టైట్ చేయండి. పొరపాటున వెనకాల నట్టు తిరగకూడదు. అది తిరగకుండా దాన్ని పట్టుకొని దీన్ని లాక్ చేయండి. బ్యాక్ సైడ్ నట్టు తిరిగిందంటే మళ్ళీ మీకు అడ్జస్ట్మెంట్ మారిపోద్ది. సో అది తిరగకుండా గట్టిగా పట్టుకోండి. ఈ బ్రేక్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో టైప్ బ్రేక్స్కి అయితే వెళ్ళిపోదాం భయ్య. ఈ బండి వచ్చేసి 241లో అల్ట్రా పీడీ. దీని బ్రేక్ అడ్జస్ట్మెంట్ వచ్చి ఒక పొడుగు రాడ్ వచ్చి దానికి లెఫ్ట్ రైట్ 2 లాక్ నట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ మనం పెడల్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. దాన్ని బట్టి మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చూపిస్తా. ఈ బండికి వచ్చి లెఫ్ట్ బ్రేక్ డౌన్ లో ఉంది, రైట్ సైడ్ బ్రేక్ హైట్ లో ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ బ్రేక్ హైట్ చెక్ చేయాలి. మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక రైట్ సైడ్ బ్రేక్ అడ్జస్ట్మెంట్ చేయాలి. నాకైతే లెఫ్ట్ సైడ్ బ్రేక్ హైట్ సరిపోయింది భయ్య. ఇప్పుడు నేను రైట్ సైడ్ బ్రేక్ అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. ఇంక లేట్ లేకుండా అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి వచ్చేసి 16 స్పానర్ తీసుకోండి. ఫస్ట్ ఒక లాక్ నట్ అయితే లూజ్ చేద్దాం. స్పానర్ని ఈ విధంగా వేసుకొని లాగండి. పైకి లాగారంటే వస్తుంది. ఈ లాక్ నట్లకి రివర్స్ థ్రెడ్ ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇది కూడా అదే విధంగా లాగండి. వేసుకొని ఈ విధంగా లాగారంటే మనకి ఫ్రీగా అయితే వస్తుంది. తర్వాత చేత్తో తిప్పినా తిరుగుతుంది. కొన్ని టైట్గా ఉంటాయి, టైట్గా ఉన్నాయంటే స్పానర్తోనే లూజ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత స్పానర్ని ఈ విధంగా వేసుకొని కిందకి తిప్పండి. కిందకి తిప్పారంటే లూజ్ అవుద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే పెడల్ హైట్ ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైనా కూడా 2 పెడల్ సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. 2 కరెక్ట్గా ఉన్నాయి, ఓకే అనిపించిందా, అప్పుడు ఈ లాక్ నట్లని టైట్ చేసుకోండి. వీటిని ఇందాక చెప్పినట్టు ఎక్కువ టైట్ చేసి లాక్ చేయబాకండి. మిత్తంగా టైట్ వేసుకున్నారా, ఊరికే జస్ట్ స్పానర్తో అలా లాగారా, ఎక్కువ టైట్ వేయకూడదు. మళ్ళీ కానీ టైట్ వేసారంటే ఇంకా మీకు రావు ఇవి. తర్వాత గ్యాస్ ఫిల్లింగ్ అక్కడికి తీసుకెళ్ళి హీట్ చేసి లూజ్ చేసుకుని రావాల్సి వస్తుంది. సో ఎక్కువ టైట్ అయితే చేయబాకండి. స్పానర్తో టైట్ చేస్తున్నామంటే జస్ట్ ఊరికే కొద్దిగా అలా లాగాలంతే, జస్ట్ ఒక పాయింట్. ఈ టైప్ బ్రేక్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అర్థమైంది కదా. సో వెళ్ళిపోదాం భయ్య. నెక్స్ట్ ఇంకో టైప్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఈ టైప్ వచ్చి 750కి వస్తుంది భయ్య. ఏంటంటే బుల్గేర్ సిస్టమ్ ఏ బండికి అయితే ఉంటుందో ఆ బండికి ఈ టైప్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఐచర్ బండ్లు కూడా సేమ్ ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక నట్ ఉంటుంది భయ్య. బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది, ఫ్రంట్లో 3 ఉంటాయి. క్లారిటీగా చూపిస్తాను చూడండి, కనబడుతుంది కదా. సో ఈ నట్ అయితే బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న నట్ని టైట్ చేయాలి. ఫస్ట్ దీన్ని టైట్ చేద్దాం, తర్వాత మిగతా 3 నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని టైట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఉండే నట్ని టైట్ చేస్తేనే ఫ్రంట్లో ఉండే నట్లని మనం అడ్జస్ట్మెంట్ చేయగలం. బ్యాక్ సైడ్ నట్కి 20-22 స్పానర్ తీసుకోండి. ఫ్రంట్ సైడ్ నట్లకు వచ్చి 18-19 స్పానర్ తీసుకోండి. ఇవి అడ్జస్ట్మెంట్ చేద్దామంటే ఫుల్గా అయితే రష్ పట్టిపోయి ఉన్నాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకోండి. ఈ ఫ్రంట్లో ఉండే నట్లని 2 స్పానర్లు తీసుకొని 19 స్పానర్తో ఒక్కొక్కటి లూజ్ చేయండి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న నట్ని టైట్ చేయండి. మీరు బ్రేక్స్ టైట్ చేయాలనుకుంటే టైట్ చేయాలి, లూజ్ చేయాలనుకుంటే లూజ్ చేయాలి. దీనికి రివర్స్ థ్రెడ్ లాంటివి ఏముండవు. మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఫ్రంట్ ఉండే 2 నట్లని దగ్గరికి పెట్టి లాక్ చేసేయండి. తర్వాత ఈ వెనకాల ఉండే నట్ని కానీ లూజ్ చేశారంటే ఈ ప్లేట్కి వచ్చి ఆనిపోద్ది. ఈ బ్రేక్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అర్థమైంది కదా. మీకు అర్థం కాలేదంటే చెప్పండి, ఈ బండి ఒక్కదాని మీద సపరేట్ వీడియో ఒకటి చేసి పంపిస్తాను. నెక్స్ట్ 735 గురించి చెప్పుకుందాం భయ్య. ఒకసారి ఈ పెడల్ ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. ఈ పెడల్ని కిందకు దొక్కినప్పుడు ఈ రాడ్ని కిందకు లాగుతుంది. ఈ రాడ్ కిందకు వస్తూ ఉంటే పై ప్లేటు పైకి లేపుతా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ చూడండి, ఈ ప్లేట్ ఏ విధంగా లేస్తుందో ఒకసారి గమనించండి. పెడల్ని కిందకు దొక్కినప్పుడు ప్లేట్ పైకి లేపుతా ఉంది, లోపల యాక్చువేటర్ని లాగుతుంది పైకి. దీని బ్రేక్ సిస్టమ్ ఏ విధంగా ఉందో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం బ్రేక్స్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ పైనుండి లాక్ నట్ని లూజ్ చేయాలి. నార్మల్గానే లూజ్ చేస్తే లూజ్ అవుద్ది. ఈ లాక్ నట్కి ఎటువంటి రివర్స్ థ్రెడ్ లేదు. మీరు కూడా ఇదే విధంగా తిప్పారంటే లూజ్ అయిపోద్ది. ఈ లాక్ నట్కి 17 స్పానర్ పడుతుంది. అదేవిధంగా కింద ఉన్న రాడ్కి కూడా 17 స్పానర్ వేయాలి. సో 17 స్పానర్తో రైట్ సైడ్ తిప్పారంటే బ్రేక్ మనకి టైట్ అవుద్ది. మీరు బ్రేక్ని టైట్ చేయాలనుకుంటే రైట్ సైడ్కే తిప్పాలి. బ్రేక్ లూజ్ చేయాలనుకుంటే లెఫ్ట్కి తిప్పండి. 7235కి చాలా ఈజీ బ్రేక్స్ టైట్ చేయడం. ఆయిల్ బ్రేక్స్ కానీ వాడుతున్నారంటే నేను చెప్పేది ఒకటే, మీరు ఎంత డౌన్లో పెట్టుకుంటే మీకు బ్రేక్ లైనింగ్స్ అంత లైఫ్ వస్తాయి. అలా అని మొత్తం డౌన్ చేసుకొని తోలమని నేను చెప్పట్లేదు. మిత్తంగా నేను ఎంత చెప్పానో 50 mm అంత హైట్లో టైట్ చేసుకోండి, లేదా 3000 గ్యాప్ పెట్టుకుని అంత హైట్ అయినా టైట్ చేసుకోండి. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలని కానీ అనుకుంటే నన్ను అడగండి, నాకు కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేయడానికి రెడీగా ఉన్నా. ఇంతకుముందు మన సబ్స్క్రైబర్ కిషోర్ గారు బ్రేక్స్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని అడిగారు కాబట్టి నేను వీడియోని చేశాను. నేనైతే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో మీరు కూడా నా వీడియో చూస్తున్నారు కాబట్టి వీడియోకి లైక్ చేయండి. లైక్ చేశారంటే మన వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది. మీరు ఇదే విధంగా మన వీడియోస్ చూస్తూ నాకు కానీ సపోర్ట్ చేశారంటే
నాకు హ్యాపీగా ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. మన వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.